అనంతరం మావల్లోనూ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచ్ తొగలి ప్రమీల రాజేశ్వరితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఇక ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనద్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, పిప్పరవాడ ఎంపీటీసీ ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయినవారు గంగారెడ్డి, ఎల్లా పోతారెడ్డి, నాగర్కర్ శంకర్, కోరేటి కిషన్, డేరా కృష్ణారెడ్డి, అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ రషీద్ ఉల్ హక్, మైనార్టీ నాయకులు ఎంఏ షకీల్, ఖయ్యూం, మహమ్మద్ రఫీక్, షేక్ సలీం, అడెల్లు ఖరంజీ, గ్రామ మాజీ సర్పంచ్ రతన్ రెడ్డి, బండి నరసింహాచారి, నర్ర విఠల్, ఎల్మ రామరెడ్డి, అంజద్ ఖాన్, కర్మ అయాస్ తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థంగా మరి మావల సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు అదేవిధంగా షకీల్ భాయ్ గారిని కూడా మరి దుగ్గలి రాజేశ్వర్ గారిని, శ్రీనివాసరెడ్డి గారు, మరి కంది శ్రీనివాసరెడ్డి గారు, సోదరి ప్రమీల గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కంది శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నాను. దుగ్గడి గంగయ్య గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా. సోదరుడు గౌస్ ఖాన్ గారిని కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మజర్ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజేశ్వర్ గారు కంది శ్రీనివాసరెడ్డి గారిని సన్మానించడం జరుగుతుంది. సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారిని రాజేశ్వర్ ప్రమీల దంపతులు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు మిత్రులు అడ్డి భోజారెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సోదరుడు అనుకుంట చారి గారిని కూడా రాజేశ్వర్ గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ఇప్ప నరసమ్మ ఇన్ఛార్జు శ్రీనివాసరెడ్డి అన్న నాయకత్వంలో మన మావాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయము. ఈరోజు చాలా మంచి దినంగా భావిస్తున్నాము. ఈ వేడుకకు వచ్చేసినటువంటి నా గ్రామస్తులకు మరి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నన్ను నమ్మి ఈ పార్టీలో కూడా చేరి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మన శ్రీనన్న నాయకత్వంలో మనం పార్టీలో చేరడం అభినందనిస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా మా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, పార్లమెంట్ ఎలక్షన్లలో మా రాజేశ్వరన్న మావలల ప్రతి బూత్ లో కూడా మనకు మెజార్టీ తీసుకురావాలని మా రాజేశ్వరన్నకు టాస్క్ అప్పచెప్తున్నా. ఖచ్చితంగా మా వల్ల అట్లనే ఆదిలాబాద్ పార్లమెంట్ పెద్దవా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, ఏదొచ్చినా కూడా చేతు గుర్తునే గెలిపియాలా, కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినే గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. పెద్దమ్మ, మీ ఇల్లు మీరు ఇళ్ళ జాగాలు తప్పకుండా నేను పోరాటం చేస్తా, మీకు తప్పకుండా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను రాజేశ్వరన్న కూడా మాట ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల